హలో అండి, అందరికీ నమస్కారం. సో చాలా రోజుల తర్వాత మా ల్యాండ్కి వచ్చామన్నమాట. ల్యాండ్ అంటే మేము మాకు ఓన్గా కొనుక్కున్న ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చాము. చర్లలో ఉంటుంది ల్యాండ్ అనేది. సో చాలా అంటే చాలా రోజులు అవుతుంది వచ్చి. చిన్న ల్యాండ్ అయినా అది మనది కాబట్టి ఎగ్జైట్మెంట్, ఆ థ్రిల్లింగ్ బాగుందన్నమాట. సో ఇది చిన్న ప్రాబ్లం ఉండి, మాకు ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండి దీన్ని సేల్ చేయాలనుకున్నాము. బట్ ఇది చూసిన తర్వాత సేల్ చేయాలనిపించట్లేదు. సో ఇదంతా ఒకసారి మీకు చూపిద్దాం, నేచర్ మా ల్యాండ్ మొత్తం చూపిద్దాం అనేది వీడియో షూట్ చేస్తున్నానండి. పదండి ల్యాండ్ అయితే చూపిస్తాను. ఇది చూడండి, చెట్లు ఎంత బాగున్నాయి. కాల్ పెట్టుకోవచ్చు. అండ్ పక్కకి ఇట్లా చూడండి, ఇది ఉండిందనమాట. ఏం చెట్టు అంటారండి దీన్ని, ఏం చెట్టు అంటారో తెలియదు. ఇప్పుడు హోలీకి యూజ్ చేస్తారనమాట. ఈ ఫ్లవర్స్ వస్తాయి, ఇవి దంచి హోలీ కలర్స్ లాగా వాడతారనమాట. చిన్నప్పుడు బాగా వాడేవాళ్ళము. సో ఇవి చాలా చెట్లు ఉన్నాయి మా ల్యాండ్ దగ్గరే. ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. సో అక్కడ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఇంకా పిచ్చి వస్తున్నాయండి. సో మా ల్యాండ్ దగ్గరే ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ ఉంది ఇల్లు అనేది, అక్కడ కన్స్ట్రక్షన్ అయింది. సో మొత్తం అడవిలో తీసుకున్నామే. ఒక్క ల్యాండ్ కూడా దగ్గరలో ఒక ఇల్లు కూడా అవ్వట్లేదు. ఫుల్ లోపలికి ఉండిపోయింది. ఇది డెవలప్ అవుతుందో లేదా అనుకునే టైంకి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. పోయి అడుగు. మా ల్యాండ్కి ఒక 2 ల్యాండ్స్ పక్కకి ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒకసారి ఇక్కడికి వెళ్ళి అడుగుదాము. అంటే ప్రజెంట్ ఇక్కడ ఎంత రన్ అవుతుంది, అంటే మార్కెట్ ఎంత నడుస్తుంది అనేసి అంతే వచ్చాము. కోరుకొని ఓనర్ हमारा गांव पूरा वही है माचाराम। हाँ माचाराम मेरा। यहाँ पे श्लोका स्कूल है ना, श्लोका स्कूल एक्साइज पुलिस स्टेशन के पास सामने। हाँ वहाँ पे भी हमारा प्लॉट है, घर बन रहा है। हाँ हाँ है। तो पूरा 6 जने का है पूरा, 7 एकड़ से बढ़ के है। अभी बोला ना, अभी इलेक्शन से पहले 168 में आड़कुंटे अंकल कोताड़ा। అవును ఆడుకో. हमारा 170 का हमारा लो वहीं पे रुक गया। ये कल रहता मैं 1 घंटे का आगे। అయితే ఇది మా ల్యాండ్ పక్కకి ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. చాలా రోజుల తర్వాత మేము ఇది తీసుకొని దాదాపు ఒక 4 to 5 years అవుతుందండి. అప్పుడు 8,000 గజం అని తీసుకుంటే ఇప్పటికి జస్ట్ 10 or 11 లోపే ఉండిద్ది. సో ఎందుకో తెలియదు, ఇది అసలు డెవలప్ కావట్లేదు, అసలు ఇక్కడ ఇదే కావట్లేదు అనమాట. సో ఫైనల్గా ఒక ఇల్లు అయితే స్టార్ట్ అయింది, ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మేము వచ్చి దీన్ని ఫినాన్షియల్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయినాయి. పిల్లల స్కూల్ ఫీజులు అది బాగా బర్డెన్ ఎక్కువైపోవడం వల్ల దీన్ని తీసేద్దామనే ప్లాన్లో ఉండే. బట్ తర్వాత అనుకున్నాం, ఇది చూసిన తర్వాత ఉండలే, ఎట్లాగో అట్లా కష్టపడి మనం ఈ 10-15 ఏళ్లలో సంపాదించేది ఇది ఒక్కటే, ఈ చిన్నది ఒక్కటే అన్నమాట. ఇంకా దీన్ని కూడా అమ్మేస్తే మనకి ఏముంటుంది, ఉండనిద్దాము అనేసి అనుకుంటున్నాము. బట్ తర్వాత ఏమవుతుందో తెలియదు, ఉంచుతామా తీసేస్తాం అనేది కూడా తెలియదు. బట్ మేము అమ్ముదాం అనుకున్న దీనికి మేము పెట్టిన రేట్ కనీసం కూడా లేదండి. అంటే ఇంట్రెస్ట్ కూడా రాని ఇదనమాట. సో ఏందో మాకు ఏమవుతుందో అర్థం కాదు, ఏం చేసినా మాకు ఎక్కడ లక్ కుదరట్లేదు అనమాట. ఎక్కడైనా ఇంతే జరుగుతుంది, ఏం చేసినా అంతే ఉంటుంది. సో చాలా రోజులకి ఒకసారి ఎట్లా ఉండింది అనేసి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి వెళ్తాం కాబట్టి ఒకసారి చూసేసి వెళ్దాము. అప్పుడప్పుడు చూస్తూ ఉండాలండి, ఎందుకంటే అందరూ ఎవరు అంటే మొత్తం చేంజెస్ అయిపోతున్నాయి, రోడ్లు తీసేశారు, మొత్తం ఏమేమో జరిగిపోతున్నాయి అనమాట. మనం చూసుకోకపోతే అటు అయిపోతాయి కాబట్టి అప్పుడప్పుడు వచ్చి చూసిపోవాలన్నట్టు అట్లా నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ చూస్తున్నాం అనమాట. వచ్చి ఇది ఇక్కడ మా ల్యాండ్ పక్క నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ మొత్తం ఫుల్ హౌజెస్ అండి. ఇటు సైడ్ కూడా అంతే, ఓన్లీ మా మిడిల్ పార్ట్ మాత్రమే ఎందుకు ఇట్లా అయిపోతుంది, ఇది ఏమాత్రము ముందుకు పోవట్లేదు, అక్కడికే ఉండింది అనమాట. సో ఇది మేము మా ఓన్ మనీతో కష్టపడి, అంటే మేము సంపాదించిన దాంతో అప్పు చేసి కష్టంగా ఉంది ఇది కొన్నప్పటి నుంచి. ఇది ఒక్కటే ఉంది మాకంటూ మేము సంపాదించింది. అత్తయ్య వాళ్ళ అప్పుడుది ఉన్నాయి, మా పొలాలు అవి ఉన్నాయి. బట్ ఎంతైనా మనం సంపాదించింది కదా, చెప్పుకోవడానికి కూడా చిన్నగా ఉంటుంది కదా అనేసి కష్టపడి దీన్ని అయితే తీసుకున్నాము. బట్ తీసుకున్న అంత ఏం రావట్లేదు, చూడాలి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది దీనికి అనేసి.
సో చాలా రోజుల తర్వాత మీకు కూడా చూపిద్దాం, మేము కూడా ఇటు సైడ్ వస్తున్నాం కదా అనేసి చూపిస్తున్నానండి. ఫామ్ ల్యాండ్ అయితే, అంటే ఫామ్ ల్యాండ్ కాదు, ఇల్లు కోసం తీసుకున్నాము. బట్ ఇక్కడ ఇల్లు కట్టే ఆలోచన లేదు మాకు, ఎందుకంటే నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్ అక్కడే అనుకుంటున్నాము. బట్ అక్కడైతే ఆకాశానికి ఉన్నాయండి రేట్లు. 80, 60, 1 lakh వరకు గజం ఉందన్నమాట ఏరియా అయితే. సో అంత పెట్టయితే కొనే పరిస్థితి అయితే అస్సలు కాదు. బట్ చూద్దాం, దేవుడి దయ ఏమైనా కరుణిస్తే అయితే అవ్వచ్చు, లేదంటే ఏం చేయలేమన్నమాట. సో చాలా ఇయర్స్ నుంచి అనుకుంటా ఉన్నాము తీసుకోవాలి, బట్ అసలు అవ్వట్లేదండి. ఒక 4-5 ఇయర్స్ నుంచి ఆలోచన ఉంది మాకు, ఇల్లు కొనాలి, కొట్టుకోవాలి అనేసి. బట్ ఎందుకో అది అట్టే పోతుంది, కానీ ఇటైతే రావడం లేదు. ఏందో మాకు బ్యాడ్ లక్ అది. అందుకే చెప్తా ఉన్నాను, మేము ఏం చేసినా ఏది కలిసి రాదు మాకని. ఏందనుకుని ఏది సక్సెస్ అవ్వదు. అదే నేను ఫుల్ డిసప్పాయింట్లో ఉన్న ఈ మధ్య, అసలు బాగాలేదు నాకు మొత్తం ఇదే ఆలోచన. సో ఇదండి మా ల్యాండ్ అయితే చిన్నగా మేము కొనుక్కుంది. సో ఇదనమాట, ఇది జడ్చర్లలో ఉంటుంది. సో ఇది మా ల్యాండ్ చుట్టుపక్కలంతా చూడండి, ఇట్లా కొండలు, చెట్లు, పుట్టలు, అడవులు ఉన్నాయండి. సో అందుకే కావచ్చు, అంటే దగ్గరలోనే అన్నీ డెవలప్ అయి ఉన్నాయి, బట్ మా వరకు మాత్రమే ఇట్లా ఉండిందనమాట. సో ఇంకా అదంతా చూసేసి ఈవినింగ్ అట్లా అయింది. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి బయలుదేరిపోయి వచ్చామండి. సో ఇది వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కింద సపోర్ట్ చేసి కింద కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకు లైక్ మర్చిపోతున్నారు, ఎందుకు కామెంట్లు మర్చిపోతున్నారు, ప్లీజ్ కింద షేర్ చేయండి.